చక్కని వసతి, కడుపు నిండా భోజనం దొరికితే ఇంకా మంచిగా చదువు అబ్బుతుంది అనే ఆశతో తమ పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తే నిర్వాహకులే తమ బిడ్డల ప్రాణాలు తీశారని కోడి భవ్యశ్రీ, గాదె వైష్ణవి నిరుపేదలైన తల్లిదండ్రులు గుండె లవిసేలా విలపించారు. తమ పిల్లల్ని హాస్టల్ సిబ్బంది పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ పలు పార్టీలు, సంఘాలతో కలిసి ధర్నాకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థినిలు ఒకే గదిలో ఉంటున్నటువంటి భవ్యశ్రీ, వైష్ణవి శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనాన్ని సృష్టించింది. వీరి బలవత్మరణానికి తోటి విద్యార్థినిలతో గొడవలు పడడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమైనా ఈ ఘటన జరిగి 15 రోజులవుతోందని, ఆత్మహత్య వెనుక బలమైన వేరే కారణాలు ఉన్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవ్యశ్రీ, వైష్ణవితో ఘర్షణ పడినటువంటి ఇతర బాలికలు ఇచ్చిన ఫిర్యాదుపైన హాస్టల్ వార్డెన్ శైలజ, పీఈటీ ప్రతిభ శనివారం ఉదయం కౌన్సిలింగ్ చేయడం, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తోంది. వంట సిబ్బందిని కలిసే నెపంతో అర్ధరాత్రి వేళలో కొందరు ఆటో డ్రైవర్లు హాస్టల్లోకి చొరబడి విద్యార్థినీలతో అసభ్యంగా ప్రవర్తించేవారని ఆరోపణలు ఉన్నాయి. ఆటో డ్రైవర్ల జుగుప్సాకరమైన ప్రవర్తన గురించి భవ్యశ్రీ, వైష్ణవితో పాటు ఇతర విద్యార్థినీలు ఫిర్యాదు చేసినా వార్డెన్ పట్టించుకోలేదని, ఈ కారణంతోనే భవ్యశ్రీ, వైష్ణవి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. భవ్యశ్రీ, వైష్ణవి మృతదేహాల్ని పోస్ట్మార్టం కోసం శనివారం అర్ధరాత్రి దాటాక జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండె లవిసేలా విరోధించడం అక్కడి వారిని కలిచివేసింది. తమ పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని, తీవ్రంగా హింసించడంతోనే ప్రాణాలు కోల్పోయారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు హాస్టల్ వార్డెన్ శైలజ, హాస్టల్ ట్యూటర్ భువనేశ్వరి, బాలికల ఉన్నత పాఠశాల పీఈటీ ప్రతిభ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వంట మనిషి సుజాతపైన అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం నేతలు, పలు సంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాగా హాస్టల్ను క్లూస్ టీం సందర్శించి ఆధారాలు సేకరించింది. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సార్, ఆ అమ్మాయిని ఎట్లా చనిపోయింది, ఏ విధానంగా చనిపోయింది, ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి ఇచ్చే బాధ్యత హాస్టల్ వాళ్ళకు ఉండదా, వార్డెన్కి ఉండదా, ప్రిన్సిపల్ హాస్టల్ మెయింటైన్ చేసే వాళ్ళకు ఉండదా? పేద అమ్మాయిలు, పేద పిల్లలని పట్టించుకోవట్లేదు ఎవ్వరు. ఇప్పటి వరకు నైట్ నుండి ఎవ్వరు, మీడియా వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ లేదు, పోలీసు వాళ్ళ సపోర్ట్ కూడా లేదు. పేదోళ్ళు కదా, ఏదో చేస్తారు, వాదిస్తారు, పోతారు, వెళ్ళిపోతారు అన్నట్టు చేస్తుండ్రు. అదే అందరు పిల్లలు, అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పిల్లల్ని కనుక్కోండి. అమ్మాయి ఎలాంటిది అనేది 3rd క్లాస్ నుండి చదువుతుంది అమ్మాయి, 7 years ఇప్పటికి. ఇంకొక 1 month అయితే 10th అయిపోతుంది. టార్గెట్ చేసిన పిల్లలు అయితే వార్డెన్ వాళ్ళే టార్గెట్ చేసినట్టున్నారు. ఏదో పకడ్బందీగా చేసిళ్ళు అమ్మాయిని. చెప్పండి, మీరే సమాధానం చెప్పండి. ఆడపిల్లలకి ఇంకా న్యాయం జరగదా? గవర్నమెంట్ హాస్టల్ అంటే అందరికీ ధైర్యం. గవర్నమెంట్ హాస్టల్ ఉంటే పిల్లలు బాగుంటారు, ప్రైవేట్లలో సూసైడ్ చేసుకుంటారు, ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ అయితే మంచిగా ఉంటుంది అని ఎక్కువ గవర్నమెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రజలందరూ. 7 సంవత్సరాల నుండి ఇంతవరకు ఏం కంప్లైంట్ లేదు అమ్మాయి మీద. ఇప్పుడు కొత్తగా కంప్లైంట్ ఏంటి? 1 month అయితే స్కూల్ అయిపోతుంది. ఏదో కావాలని టార్గెట్ చేసి ఆ అమ్మాయిని ఇద్దరిని చనిపేశారు. ఇది మా అనుమానం. వార్డెన్, ఆటో డ్రైవర్ వాళ్ళిద్దరిని తెలిస్తే